హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మదర్స్ డే సందర్భంగా నేనైతే చేపల కూర వండుతున్నానండి. చూసారా, మా పిల్లలకి ఇష్టమైన చేపల కర్రీ అయితే వండి పెట్టేస్తున్నాను. మరి ఈరోజు మదర్స్ డే కదా, మీరేం వండి పెట్టారు మీ పిల్లల కోసం నాకు కామెంట్లో అయితే చెప్పేసేయండి. నేనైతే చేపల కూర వండుతున్నాను. చాలా చాలా ఇష్టం. బిర్యానీల కంటే చేపల కూరని చాలా ఇష్టంగా తింటారనమాట. నా స్టైల్లో చేపల కూర ఎలా వండుతున్నానని చెప్పేసి అయ్యో ముందు కదా చెప్పాలి, కానీ ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అండి అసలు ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలా వేడి ఉంటుంది, బాగా వేడి అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడంటే ఎవరు ఉండరు కాబట్టి లడలడ వాగేసేదాన్ని. ఇక్కడ కొంచెం నాకు ఎలా ఉంటుందంటే ఇలా మాట్లాడడానికి కొంచెం సిగ్గుగాను ఉంటుంది, ఏదో కొంచెం భయంగానే ఉంటుంది. అందుకని చెప్పేసి మాట్లాడలేకపోతున్నాను. ఇక్కడ వీడియోస్ తొందరగా మీకు తీసుకురాలేకపోతున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా వేడండి, బాగా వేడి ఉంటుంది. సో ఈ గెటప్లో అయితే ఉండట్లేదు అనమాట. మనం నార్మల్గా ఇంట్లో ఎలా ఉంటాం, నైటీ వేసుకుని ఉంటాం కదా, అదే పొజిషన్ అన్నమాట. ఎందుకంటే చాలా వేడి ఉంటుంది కాబట్టి ఇక ఈ గెటప్ అంతా వేయలేకపోతున్నాను. అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ మీ వరకు రావట్లేదు అనమాట. సో ఈరోజు నేను చేపల కూర వండుతున్నానండి. మా వాళ్ళకి, మా ఫ్యామిలీలో పద్మక చేపల కూర అంటే చాలా ఫేమస్ అనమాట. మా వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. అయితే నాకు అమ్మమ్మ నేర్పించింది ఎలా వండాలి చేపల కూర అని చెప్పేసి, అదే పద్ధతిలో నేను నేర్చుకుని అదే పద్ధతిలో వండుతాను. చాలా బాగుంటుంది. సరే సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. అంతా మిక్స్ చేసేసిన తర్వాత మీ వరకు వీడియో తీసుకొస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వీడియో అన్నమాట. తర్వాత మైక్ కూడా మర్చిపోయాను ఇంటి దగ్గర. సో ఈ వాయిస్ సరిగా వస్తుందో లేదో తెలియదండి. ఎంత గట్టిగా మాట్లాడితే మా పక్కింటి వాళ్ళు అందరూ పద్మకి ఏమైంది అనుకుంటారు కాబట్టి మాట్లాడుతున్నాను. సరే, మీకు ఎలా వస్తుందో తెలియదండి వీడియో. ప్రస్తుతానికైతే చేపల కూర గురించి చెప్పేస్తాను, వచ్చేయండి. మనం ఏ చేపనైనా కానీ చిన్న చేపలు అయితే టేస్ట్ వస్తాయో లేదో నాకు తెలియదండి. చిన్న చేపలు వండుతున్నప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. పెద్ద పెద్ద చేపలు వండుకుంటాం కదా, అంటే 1 కేజీకి పైన ఉన్న చేపలు వండుకుంటాం కదా, అలాంటి టైంలో ఎలా వండుకోవాలి అంటే మనం ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చేపల కూరకి ఎప్పుడు కూడా ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసుకోకూడదండి. 1 కేజీ చేపకి 1 లేదా 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి. అంటే ఈ సైజు ఉన్నాయి. కట్ చేసి పచ్చిమిరకాయలు ఒక 5, 6 ఇంకొంచెం ఎక్కువ వేసుకుని ఇంకా బాగుంటుందండి. వేసిన తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు, మంచి నూనె మనం ఉల్లిపాయలకి ఇలా తేలిపోవాలన్నమాట. అలా వేసుకోవాలి. టేస్ట్ అయితే అద్దరిపోద్ది అనమాట. ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా పిసకాలండి. అంటే ఇలా స్మాష్ చేయాలి చేతితోటే. మనం మిక్సీ పట్టి వేసినా అంత టేస్ట్ ఉండదు. మనం చేతితోటి ఎక్కువసేపు మళ్ళీ కుమ్ము వేసినా అదొక టేస్ట్ వస్తుంది. కాబట్టి మనం చేతులు ఇలా కలుపుతూ ఉన్నాం అనుకోండి, అంటే ఉల్లిపాయలు వచ్చేసి మనకి పేస్ట్లో అయిపోతాయి. అయిపోయిన తర్వాత మనకి ఆయిల్ అంతా మనం ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుందండి. ఆ టైంలో చేపలు వేసుకోవాలన్నమాట. మనం ఈ సైజులో కట్ చేసుకుంటాం కదా, మా చేపలు చూసారు ఎంత ఉన్నాయో, ఇలా కట్ చేసుకుంటాం కదా. ఇలాంటి చేపల్ని అదే కట్ చేసి క్లీన్ చేసిన చేప ముక్కలను అయితే ఈ కారం కలుపుకున్న వాటిలో అయితే వేసేసుకోవాలండి. చాలా వేడుందండి, మామూలుగా లేదు. ఎవరు కామెంట్ పెట్టారు, అక్క మన ఇండియాలో ఎండలు ఎలా ఉన్నాయని చెప్పేసి. ఎండలు మామూలుగా లేవండి, మలమల మాడిపోతున్నాం అన్నమాట. అసలు ప్రాణం ఊపిరి ఆడట్లేదని చెప్పొచ్చు. ఫైనల్లీ ఇలా కట్ చేసుకున్న చేపలను అయితే వేసేసుకోవాలండి. వేసేసి మొత్తం ఇలా కలిపేయాలి. బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇబ్బంది ఏం లేదు. అంటే వెంటనే వాటర్ వేసేయకుండా ఒక 10 నిమిషాలు ఇలా ఉంచేస్తే చక్కగా ఈ ఉప్పు కారాలన్నీ చేపలకు పడతాయా. చేపలకు పట్టిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసి చేపలకంతా ఉప్పు కారాలు పట్టిన తర్వాత తగినన్ని నీళ్ళు, అంటే 1 లోటా నీళ్ళు అయితే వేసేద్దాం. బ్యాక్ కెమెరా పెడతాను, ఒకసారి దీని స్ట్రక్చర్ అంతా చూద్దరు కానీ వచ్చేయండి. నేను చేపలకి ఉప్పు కారాలు పట్టించిన 10 నిమిషాల తర్వాత ఇలా ఉంటుందండి. ఆల్రెడీ చేపల కూర ఉడికిపోయినట్టుంది కదా, లేదండి ఇప్పుడు ఉడకబెట్టాలన్నమాట. ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత ఇందులో మనకి చేప ములిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా మనకి చేప ములుగుతుందని తెలుస్తుంది కదా, అంత ఇలా నీళ్ళు పోసేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేయాలి. అక్క చేత్తో కలిపేస్తున్నారు ఏంటి అంటే, మనం చేత్తో కలిపే వంటలన్నీ కూడా భలే కమ్మగా ఉంటాయండి. ఉంటాయా లేదా? మనం ఇలా చేత్తో ఎంత బాగా కలిపితే అంత కమ్మదనం వచ్చేస్తాయి కదా. సో ఫైనల్లీ ఇలా మొత్తం మనకి చేపలు ములిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇంకొంచెం వేద్దాం. ఈ చేతోటే పట్టుకుని ఈ చేతోటే వేసేస్తున్నాను అనుకోకండి, మనకి వీడియోలు తీసేవాళ్ళు ఎవరూ లేరు. మన బాటలు మనమే పడాలన్నట్టు ఒక చేత్తో పోను, ఒక చేత్తో ఇలా కలుపుతున్నాను. ఇప్పుడు మనం ఇలా గ్యాస్ పైన పెట్టేసి, పెద్ద మంటే ఉండాలండి, చిన్న మంట అసలు చేపల కూరకి చిన్న మంట అయితే పెట్టకూడదు.
పెద్ద మంట ఉండాలన్నమాట. అంటే తొందరగా ఉడికిపోవాలి, అలా పెద్ద మంట అయితే పెట్టేయాలి. చిన్న మంట పెడితే నీసు స్మెల్ వస్తుంది అంటారు మరి మనకు కూడా తెలీదు. సో పెద్ద మంట పెట్టేసి ఇలా పెట్టేయాలి. మీరు కూడా ఈ ప్రాసెస్ చేస్తే కనుక నాకు కామెంట్లో చెప్పేయండి. నేనైతే ఈ ప్రాసెస్ చేస్తాను, అందరూ కూడా ఇలా చేసేవాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్లో అయితే చెప్పేయండి. ఇలా ఉడికిన తర్వాత మనం టమాటాలు కూడా ఒక టమాటాని కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. అంటే పెద్ద పీసెస్ కింద ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. బెండకాయలు ఉంటే బెండకాయలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఒక 4 బెండకాయలు అంటే బెండకాయ కూరలో వేసినట్టు కాకుండా ఒక 4 బెండకాయలు మనం బారు బెండకాయలు కదా 2 ముక్కలు కట్ చేసి వేసామంటే అసలు తినండి, అద్దరిపోద్ది అంతే. అరబీ వాళ్ళు చేపల్ని చమక్ అంటారు, చమచ్ అని కూడా అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు కదా. అయితే నేను 2 భాషలు కూడా విన్నాను, అందుకని చెప్తున్నాను. కానీ చమచ్ అని చెప్పేసి నా కామెంట్లో చెప్పేయండి. పచ్చిమిరకాయలని పిల్పిల్ హార్ అంటారనమాట, పౌడర్ని కూడా పిల్పిల్ హార్ అంటారు. తెలుసు కదండి, మనకి లాంగ్వేజ్ చాలాసార్లు చెప్పాను వేటిని ఏమంటారని చెప్పేసి. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని చెక్ చేయండి. అరబీ భాషలో కావాలి అంటే కనుక మనకి మజ్జిబుల్స్ వండినప్పుడు బొన్నీ రైస్ అటువంటి వాటిలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడు చేపల కూర కోసం అని చెప్పేసి మరి ఇండియా కదా, ఇంకా మనం తెలుగులోనే మాట్లాడుకుందాము. ఇది వచ్చేసి పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అండి. చింతపండుని తమర హిందీ అంటారు, అంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ భాషలో అరబీలో తమర హిందీ అంటారనమాట చింతపండుని. పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకోవాలండి. అంటే మనకు కర్రీ ఎక్కువైతే ఎక్కువ తీసుకోవాలి, తక్కువైతే తక్కువ తీసుకోవాలి కదా, అట్లా అనమాట. నానబెట్టేసినా పర్వాలేదు, లేదంటే ఇలా అంటే కొంచెం మెత్తగా ఉంది కాబట్టి మనం ఇలా గుజ్జు అయితే తీసేసుకోవాలండి. ఇలా మనం చింతపండు గుజ్జు అయితే తీసేసుకోవాలండి. చూసారా, ఇలా చక్కగా తీసేసుకోవాలి. ఇప్పుడు చేపల కూరలోకి మసాలా అండి, జీలకర్ర, తగినంత జీలకర్ర, అంటే మనం ఎంత వండుతున్నామో క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలండి. నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను కదా, అందుకని చెప్పి ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర అయితే వేసేసాను. జీలకర్రని అక్కడ కమ్మూన్ అంటారండి, కమ్మూన్ పౌడర్ అంటారు, లేదంటే మామూలుగా ఇలా ఉంటే కమ్మూన్ హబ్బా అంటారు అన్నమాట. అంటే ఇలా విడిగా ఉన్న వాటిని హబ్బా అంటారు. మన వాళ్ళు ఎక్కువగా చూస్తారు, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూస్తే కొత్తగా ఉన్నవాళ్ళు భాష కావాలి అంటే అక్కడక్కడ మనకి లాంగ్వేజ్ అయితే వస్తుంది. వెల్లుల్లిపాయలు అండి, తూమ్ అంటారు, తూమ్ అంటే వెల్లుల్లిపాయలు. చింతపండు గుజ్జు వేసిన తర్వాత మనం దాకని పెట్టుకుని ఇలా తిప్పాలండి. ఎందుకంటే గట్టి పెట్టి తిప్పామనుకోండి చేప ముక్కలు విడిపోతాయి, అందుకని చెప్పేసి గరిట అస్సలు పెట్టకండి. టేస్ట్ చూడడానికి తప్ప, టేస్ట్ అయినా కొంచెం తీసి ఇలా చూడడానికి తప్ప గరిట పెట్టి అస్సలు కలపకండి. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలన్నమాట. అబ్బాబ్బా, నోరు ఊరిపోతుందండి. మీకు కూడా నోరు ఊరుతుందా? మరి అట్లుంటుంది మరి పద్మక చేపల కూర అంటే. ఫైనలీ 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్నటువంటి జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. నా స్టైల్లో అయితే చూపిస్తున్నాను, మీ అందరికీ చేపల కూర వండడం వచ్చు. నా స్టైల్లో ఇంకా వీడియోస్ ఏమున్నాయండి, ఈ ఎండకైతే అసలు ఏ వీడియోస్ చేయలేకపోతున్నాను. ఇలాంటి వంటలు కూడా తీసుకురావాలంటే చెప్పాను కదా, ముందులోనే చెప్పాను కదా, ఇక్కడ మాట్లాడడానికి నాకు ఇబ్బందిగా ఉంది, అందుకని చెప్పేసి ఇంకా మాట్లాడట్లేదు అనమాట. పద్మకి ఏమైంది, ఇలా తనలో తను మాట్లాడుకుంటుంది అనుకుంటారు కదా, సో అందుకని ఏంటో ఇంట్రెస్ట్ లేదనమాట. ఇలా అల్లం పేస్ట్ జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ చేసేసిన తర్వాత కొంచెం అన్నిటికీ వచ్చేలాగా మనం దాకనైతే ఇలా అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. ఇంత బాగా చెప్తున్నాను కదా, టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. మా వాళ్ళందరూ తిన్నప్పుడు అడుగుతానండి ఎలా ఉందో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి మీరు చెప్పేద్దరు. ఇప్పుడు కరివేపాకు, ఇది మా ఇంటి కరివేపాకు అన్నమాట, మా పెరట్లో కరివేపాకు అన్నట్టు. ఇది చెట్టు ఉందండి, చూసారా, ఫ్రెష్ కరివేపాకు వేసేద్దామా? వేసేయండి. కరివేపాకు కొత్తిమీర అయితే చేపల కూరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది కదా. తప్పకుండా అయితే కరివేపాకు కొత్తిమీర ఉండేలా చూడండి, పెద్ద చేపలకి. చిన్న చేపలకి పర్వాలేదు. కానీ మా అమ్మాయి అయితే లాస్ట్లో వచ్చి కొత్తిమీర వేసిందండి. ఇంతకీ అమ్మాయి వండినంత ఫీలింగ్ ఇస్తుంది. ఏం లేదు, మొత్తం వంట నేనే చేశాను. లాస్ట్లో మటుకి మదర్స్ డే కదా, అందుకని చెప్పేసి చూసారా అలా ఉంది. ఫైనల్లీ చేపల కూర అయితే రెడీ అయిపోయింది. చూసారండి, బాగా పులుసుగా ఉండకూడదు, అలానే బాగా ఎగిరిపోకూడదు అనమాట. ఈ స్ట్రక్చర్ ఉండాలి, మనకి తినడానికి బాగుంటుందండి రైస్లోకి. సో మా ఇంటి చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా ఫ్యామిలీ అందరికీ చాలా చాలా ఇష్టం అనమాట. మీకు కూడా ఇష్టమేనా? ఇష్టమైతే కామెంట్లో చెప్పేయండి. చేపల కర్రీ అంటే మా అత్తగారికి ఇంకా ఇష్టము. నేను వండితేనే ఇష్టం అంటారనమాట. నేను లేకపోతే చేపలు తెచ్చుకున్నానా వండుకున్నాను అన్నట్టు వండుకుంటారు. నేను వస్తే మటుకి ఖచ్చితంగా చేపల కర్రీ అయితే వండించుకుంటారు. ఒకసారి మా అత్తమ్మ మాటల్లో అయితే వినేద్దాం, వచ్చేయండి. మా అత్తమ్మ మాటల్లో వింటారా చేపల కర్రీ నేను ఎలా వండుతానని చెప్పేసి. అంటే ఇప్పుడు ఈ వీడియో మీ వరకు తీసుకొస్తున్నాను కదా, బాగుంటే మీరు కూడా వండుకుంటారు కదా, అందుకని చెప్పేసి ఈ పద్ధతిలో. అక్క ఏం చెప్పావు అక్క, నువ్వు పద్ధతి అంతా చెప్పకుండానే నువ్వేదో చెప్పేస్తున్నావు అనుకుంటారేమో.
నమస్తే అమ్మా. చెప్పు అసలు చేపల కర్రీ ఎలా వండుతాను? చేపల కూర అంటే మా కోడలు వండితేనే నేను తింటాను, లేకపోతే తినవా? ఎవరు లేకపోతే నేను వండుకోలేను, తినలేను తల్లి. ఇంకెవరన్నా వండితే తింటావా తినవా? ఎవరన్నా నాకు తినబుద్ధి అవుతాం. మా కోడలు చేపల కూర నాకు ఇష్టం, ఆవిడతోటే వండించుకుంటాను. 2 సంవత్సరాలు అయింది మనస్ఫూర్తిగా చేపల కూర తిని. మొన్నసారి వండించుకున్నాను, ఇది వేళ వండుతుంది. అది బాగుంటుందనైతే బాగా వండుతుంది. అయితే ఈ ప్రాసెస్ వాళ్ళు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చమ్మా. కాకపోతే ప్రాసెస్ తీసుకురాలేకపోయినా చెప్పేసాను కదా, అలా ట్రై చేసేయండి. ఓకేనా? నిజంగా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాసెస్లో వండుకుంటే. సో వేడివేడిగా తినేయాలనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది అనమాట. మేమైతే భోజనం చేసేస్తాము, మీరు కూడా భోజనం చేసి కామెంట్లోకి వచ్చేయండి. ఫైనలీ మదర్స్ డే స్పెషల్ చేపల కర్రీ అండి, మా ఇంటి చేపల కర్రీ. ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే, అదే వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మా అమ్మాయికి ఇష్టమైన చేపల కర్రీ. నీకు చేపల కర్రీ అంటే ఇష్టమేనా? ఎంత ఇష్టం? చాలా చాలా ఇష్టమా? నేను వండితే ఇష్టమా? ఇష్టం కాదా? వీడియోలో అడుగుతున్నాను అలా చెప్తుందండి. నేను వండితే అసలు ఇష్టం కాదు. ఇదైతే మా అబ్బాయికి ఇష్టమైన పీస్ అన్నమాట. ఈ ప్లేట్లో వేసాను కదా, వాడికి చేపల కర్రీలో నడుము ముక్క, ఉబ్బిన ముక్క అంటే ఇష్టం అన్నమాట. వాడి కోసం మదర్స్ డే స్పెషల్ వాళ్ళకి ఇష్టమైన చేపల కర్రీ అయితే వండేశాను. సో మీ పిల్లలకు కూడా చేపల కర్రీ ఇష్టమైతే కనుక నాకు కామెంట్లో చెప్పండి. ఫైనలీ మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది, వేడి వేడిగా. ఇప్పుడైతే అన్నంలో పెట్టుకుని తినేద్దాం.